రూపనాదెళ్ల తెలుగుదేశం విజయం కోసం నిలబడ్డ బొద్దులూరి యశస్వి సామాజిక బాధ్యత చంద్రబాబు దార్శనికతే ఆయుధాలు ఏపీలో 5 ఏళ్ల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు నరకయాతన అనుభవించారు. అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై వైసీపీ గుండాలు దాడులు చేయడం, పోలీసులు అక్రమ కేసులతో జైళ్లకు పంపించడం, మరీ ప్రశ్నిస్తే చంపేయడం, ఇది 5 ఏళ్లు జగన్ పాలన తీర్పు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై నోరెత్తేందుకు కూడా ప్రజలు వణికిపోయారు. అలాంటి సమయంలో తెలుగుదేశం ప్రజల తరపున గొంతెత్తింది. జగన్ అరాచక పాలనపై పోరాడేందుకు ధైర్యాన్నిచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు దాడులకు గురయ్యారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్లారు. అయినా జగన్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేసి ప్రజలకు అండగా నిలబడ్డారు. జగన్ చేసేది తప్పు అంటూ ప్రజల్లో చైతన్యం నింపారు. అలాంటి వారిలో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు బొద్దులూరి యశస్వి ముందు వరుసలో నిలిచారు. జగన్ ప్రభుత్వం దుర్మార్గ పాలనపై ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వారిలో చైతన్య జ్వాలను రగిల్చారు. తద్వారా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఓటు ద్వారా వైసీపీని పాతాళానికి తొక్కడంలో యశస్విది కూడా కీలక పాత్ర అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నాయకుడు బొద్దులూరి యశస్వి ఉన్నత విద్యావంతుడు. తెనాలిలో జన్మించిన యశస్వి తెలంగాణలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆయన కృషితో హైదరాబాద్ కు తరలి వచ్చిన వేలాది ఐటీ కంపెనీలు యువతకు అపార ఉద్యోగావకాశాలు కల్పించడం తెలిసిందే. ఆ సమయంలోనే యశస్వి కూడా ఉద్యోగస్తుడయ్యారు. అలా ఐటీ ప్రొఫెషనల్ గా కెరీర్ ప్రారంభించిన యశస్వి 21 దేశాలు తిరిగి చివరికి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండే యశస్వి 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుకు తెలుగుదేశంకు మద్దతుగా స్వరాష్ట్రానికి వచ్చి బ్రింగ్ బ్యాక్ బాబు, జాబ్ కావాలంటే బాబు రావాలి క్యాంపెయిన్ లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో కుటుంబాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6 నెలల పాటు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అందులో భాగంగా దాదాపు 116 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి అమెరికా వెళ్లారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మాటలను విశ్వసించి తూచా తప్పకుండా ఆచరించే యశస్వి తన సంపాదనలో కొంత భాగం పేదల కోసం వ్యయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు పిల్లల విద్యా బాధ్యతను తీసుకొని వారిని చదివిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఆయనకు సొంత రాష్ట్రంపై ప్రేమ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో యశస్వి ముందు వరుసలో ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తొలి 5 ఏళ్లు చంద్రబాబు హయాంలో ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లేందుకు ముందడుగేసింది. కానీ 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ పతనం ప్రారంభమైంది. జగన్ కక్షపూరిత రాజకీయాలతో అరాచక పాలనను సాగించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, చంద్రబాబు హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను తరిమేయడంతో యువతకు కనీసం ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చేశారు. దీంతో ఏపీ ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన యశస్వి అమెరికాలో ఉంటూనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు జగన్ పాలన విధానాలను సోషల్ మీడియాలో ఎండగడుతూ వచ్చారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై మొట్టమొదట గళమెత్తింది యశస్వి. జగన్ వేధింపులు, వైసీపీ ముఖుల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలపై తెలుగుదేశం పోరు మొదలు పెట్టడానికి ముందే అమెరికాలో ఉంటూనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు యశస్వి ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు జగన్ పాలనా విధానాలను సోషల్ మీడియాలో ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రశ్నించిన వారిని చిత్రహింసలు పెట్టే జగన్మోహన్ రెడ్డి దృష్టి యశస్వి వైపు మళ్లింది. దీంతో ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఏపీలోని ఆయన ఇంటిపై దాడులు చేయించింది. ఇంటిని ధ్వంసం చేసింది. దీంతో యశస్వి తన తల్లిదండ్రులను హైదరాబాద్ కు మకాం మార్పించారు. జగన్ ప్రభుత్వం యశస్విపై పగపట్టినట్లు వ్యవహరించింది.
లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక నేరగాళ్లు ఉగ్రవాదులను వెంటాడినట్లు వెంటాడింది, వేటాడింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం యశస్వికి లుకౌట్ నోటీసులు ఇచ్చిందంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించిందో, ఆయనకు ఇబ్బందులు పెట్టేందుకు ఎంతకు తెగించిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఏపీలో ఉంటున్న తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసేందుకు వచ్చిన యశస్విని ఏపీ సిఐడి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. 4 గంటల తర్వాత 41వ నోటీసు ఇచ్చి వదిలిపెట్టారు. అయితే అలా వదిలిపెట్టడానికి జగన్ సర్కార్ ఉదారత ఏమీ కారణం కాదు. యశస్విని అదుపులోకి తీసుకోవడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో వెల్లువెత్తిన నిరసనలే కారణం. సామాజిక మాధ్యమంలో జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే యశస్విని అనివార్యంగా గత్యంతరం లేక జగన్ సర్కార్ వదిలింది. లేకుంటే రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టినట్లే యశస్విని కూడా ట్రీట్ చేసి ఉండేది. ఇక యశస్విపై జారీ చేసిన లుకౌట్ నోటీసును హైకోర్టు రద్దు చేసింది. ఇక యశస్వి జగన్ సర్కార్ వేధింపులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులకు ఇసుమంతైనా బెదరలేదు. ఆ తర్వాత కూడా యశస్వి ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారిలో చైతన్యం నింపుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమిని చవి చూడబోతున్నారని యశస్వి ఎన్నికలకు 5 నెలల ముందు నుంచే చెబుతూ వచ్చారు. యశస్వి చెప్పినట్లుగానే వైసీపీ ఘోర పరాభవం పాలైంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయాలని, అలా జరుగుతుందని మొదటి నుంచి యశస్వి నమ్మకంగా ఉన్నారు. అదే చెబుతూ వచ్చారు. తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగితే 110 నుంచి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని, కానీ వైసీపీని ఏపీలో పూర్తిగా పాతాళానికి తొక్కేయాలంటే తెలుగుదేశం, జనసేన కలవాలని, దీనికి బీజేపీ కూడా తోడైతే వైసీపీకి 10 నుంచి 14 స్థానాల కంటే ఎక్కువ రావని ఎన్నికలకు 5-6 నెలల ముందే యశస్వి అంచనా వేశారు. ఆయన అంచనాకు తగ్గట్టుగానే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే యశస్వి ఓ ఇంటర్వ్యూలో మరో విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగవుతుందని, వైసీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని అన్నారు. వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. మొత్తానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఎదురొడ్డి పోరాడిన వారిలో టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు యశస్వి ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ పట్ల యశస్వి బొద్దులూరి అంకిత భావం, పార్టీ కోసం ఆయన చేసిన కృషి, పడిన శ్రమను పార్టీ అధిష్టానం పలు సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించింది. చంద్రబాబు సంస్కరణలు, దార్శనికత కారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన యశస్వి లాంటి యువత పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముందుకు వచ్చి పనిచేయడం ముదావహం.